కొందరు కథానాయకులు కెరీర్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ సినిమాకి రేంజ్ పెంచుకుంటున్నారు. మరి కొందరు అవకాశాలను అందిపుచ్చుకొని హీరోగా నిలబడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ హీరోల తాజా ప్రాజెక్టుల విశేషాలను చూసేద్దాం పదండి. यारी ब्लैक बेरी फोनुले मारे वाली बेरी फोजुले थोड़ा 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 चलिंदी नन्ने टुकुड़ा 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 आड़ा ईड़ा याड़ा इनाडु तेलवलेदु दीनी ताड़ा ओ मेरा दिल लुट गई ओ मेरा दिल लुट गई. ఏటా 4-5 చిత్రాలతో అలరించే అల్లరి నరేష్ ఈ ఏడాది 2 సినిమాలతోనే సరిపెట్టాడు. శర్వానంద్తో కలిసి నటించిన నువ్వా నేనా అంతగా ఆకట్టుకోలేకపోయినా భీమనేని తెరకెక్కించిన సుడిగాడు ఈ కథానాయకుడి సుడినే మార్చేసింది. నరేష్ ప్రస్తుతం యముడికి మొగుడు, కెవ్వు కేకా చిత్రాల్లో నటిస్తున్నాడు. అలాగే అనిల్ సుంకర రూపొందిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం యాక్షన్ 3Dలో షూటింగ్ దశలో ఉంది. ప్రపంచంలో అన్యాయాలు అక్రమాలు మితిమీరినప్పుడు భగవంతుడు తెలుగు సినిమా హీరో రూపంలో పుడతాడు. అయ్యో ఈ అన్యాయాన్ని ఆపే హీరో ఎవడు లేడా? శివ అంటే వీడే. కాబట్టి హీరో వాడిని కొత్తగానే మా హీరో అయిపోతారేంటి? కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటుందిరా, కానీ టచ్ చేస్తే దానమ్మ షాక్కే. మరి కరెంటు పోతే ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రంతో మంచు మనోజ్ కెరియర్ ను జాగ్రత్తగా పథక రచన చేస్తున్నాడు. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలేవీ లేనప్పటికీ చిన్ని కృష్ణ దర్శకత్వంలో బెల్లంకొండ నిర్మించే చిత్రం చేసే అవకాశం ఉంది. ఇష్క్ విజయంతో మళ్లీ విజయాల బాట పట్టిన నితిన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రేమ్ సాయి దర్శకత్వంలో కొరియర్ బాయ్ కళ్యాణ్ అనే సినిమాను చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి, నందిని రెడ్డిలతో 2 ప్రాజెక్టులు చేయబోతున్నట్లు సమాచారం. వీటితో పాటు గుండె జారి గల్లంతయ్యిందే అనే సినిమా సైతం నితిన్ ఖాతాలో ఉంది. గౌతమ్ మీనన్తోనూ ఓ సినిమా చేయబోతున్నాడు. వీడు తేడా ఫేమ్ చిన్ని కృష్ణ దర్శకత్వంలోనూ ఓ సినిమా ఉంది. ఇలా వచ్చే ఏడాది 4-5 చిత్రాలతో అలరించబోతున్నాడు. నువ్వు చాలా లక్కీ తెలుసా? రాహుల్ చాలా మంచి కూడా, వాడు చాలా చిలిపి పనులు చేస్తాడు, కానీ ఆ చిలిపితనం వెనక చాలా ప్రేమ ఉంటుంది. ఎదురుగా నిలబడుతూ ఎదనే తినకు. నువ్వు పెళ్ళైందని మాత్రమే చెప్పావు కదా, నేను 3 months ప్రెగ్నెంట్ అని కూడా చెప్పాను. క్రేజీ స్టార్ రామ్ మాస్ చిత్రాలపై దృష్టి పెట్టాడు. గతేడాది కందరీగ విజయాన్ని అందించిన ఈ ఏడాది ఎందుకంటే ప్రేమంట ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. రామ్ కథానాయకుడిగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న ఒంగోలు గీత షూటింగ్ దశలో ఉంది. కందరీగ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ రూపొందించే చిత్రం త్వరలోనే షూటింగ్ పట్టాలెక్కనుంది. ఇందులో శృతి హాసన్ కథానాయికగా ఎంపికైంది. ఇంతకీ నేనెవడో తెలుసారా మీకు? I'm not the Gavaskar, but the Tendulkar is the man of the match for this RBI match. టాలీవుడ్ పిల్ల జమీందార్ నానికి వరుస అవకాశాలు వస్తున్నాయి. రాజమౌళి ఈగలో చిన్న పాత్ర చేసిన పెద్ద పేరొచ్చింది. గౌతమ్ మీనన్ తెరకెక్కిస్తున్న ఎటో వెళ్లిపోయింది మనసులో సమంతతో మరోసారి ప్రేమలో పడ్డాడు. కృష్ణవంశీ రూపొందిస్తున్న పైసా, సముద్రఖని తెరకెక్కిస్తున్న జెండాపై కపిరాజు చిత్రాలు నాని ఖాతాలో ఉన్నాయి. ఈ సినిమాలతో ఈ కథానాయకుడు కాస్ట్లీ హీరోగా మారాడు.